ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈ ఊరు నంబూరు గ్రామం నుంచి. ఇక్కడ మేము ఆర్డినరీ ప్రైవేట్గా జాబ్ చేసుకుంటూ ఉంటాం సార్. అయితే మాకు నిన్న క్యాన్వాస్ ద్వారా తెలిసింది. అయితే క్యాన్వాస్ ద్వారా ఇంకా ఇట్లా చేస్తున్నారని చెప్పి అంబంటి మురళీకృష్ణ గారు క్యాంపు పెట్టారని తెలిసింది. ద్వారా మేము తెలుసుకొని ఇక్కడికి వస్తే అంత బాగానే ఉంది సదుపాయాలు. ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారని చెప్పారు సార్. అంత కంటి పరీక్షలు కానీ హార్ట్ పరీక్షలు కానీ అన్నీ బాగానే చేస్తున్నారని చెప్పారు. కానీ రాలేని వాళ్ళు రాగలిగిన వాళ్ళు అందరికీ సౌకర్యంగా ఆటో సౌకర్యం పెట్టి చక్కగా రాగానే పక్కనే ఇంక వేరు తీసుకొని ఎంపటే కౌంటర్ల దగ్గర లోను పంపించేసి చక్కగా నీట్గా చూపిస్తున్నారు సార్. దగ్గరుండి మరలా వారిని చూపించుకున్నారా లేదా అని చర్య తీసుకొని చాలా జాగ్రత్తగా తీసుకొని. లేదు సార్, అట్లాంటిది ఏమి లేదు. ఎవరు వచ్చినా సరే బాగా చర్య తీసుకొని చూపిస్తున్నారు. బాగానే ఉంది. ఈ నియోజకవర్గంలో ఆయన నిలబెడితే గెలిపించుకుంటారా మురళీకృష్ణ గారిని? శాతం గెలిపించుకుంటారు సార్. ఎందుకనండి? మంచి మనసు గల వ్యక్తి, అది బాగా చేస్తారు అని నమ్మకం మాకుంది. అది సార్. ఇక్కడ కళ్ళు చూపించుకోవడానికి బండి కోసం వచ్చారు. ఎవరు చేస్తారు ఇది? అంబటి మురళీకృష్ణ. ఎందుకు చేస్తారంటారు? ప్రజలకే ఆయన దయాగుణంతో చేస్తున్నారు. ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది ఆయనకి? ఆయనక కన్ఫామ్ గెలుస్తారా? తప్పకుండా. ఇన్ని సౌకర్యాలు ఎంతమందికి ఎన్నో ఊళ్ళలో తిరిగారు, ఎన్నో టౌన్లు తిరిగారు, ఇన్ని చేసుకొస్తున్నారు. వాళ్ళు అడగకుండా ఆయన వచ్చి చేసిపోతున్నాడు అంటే మరి అంత. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వేల కోట్లు తింటున్నారు. ఒకడన్నా ఏదో ఇసులుంటి చేయవడం చేయట్లా, ఏదో గుళ్ళకి అది చేస్తానంటాడు. కానీ ఇలాంటి ప్రజా సౌకర్యాలు చేస్తేనే అది మేలు కదా. ఇంకెవరికి వేస్తారు? సహజంగా అన్నం తినేవాడు ఎవడు ఇంకోటికి వేయడం. తప్పకుండా మురళీకృష్ణ గారు గెలుస్తారు. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? నేనా ఇదే బండి చూసుకుందామని కళ్ళు చూపించుకున్నాను. ఈ బండి కూడా రాయించుకొని చేస్తున్నా. చూపించుకున్నారా కళ్ళు? కళ్ళు చూపించుకున్నా. అప్పుడు 10 రోజుల్లో ఫోన్ చేస్తాంలే, వాళ్ళ కార్డు ఉంది, ఒకటి నెంబర్ ఉంది, ఫోన్ చేస్తారు, ఎప్పుడు తీసుకెళ్ళి అన్నారు. మరి ఇలా నిలబెడితే ఎమ్మెల్యే టికెట్గా గెలుస్తారంటారు ఆయన? ఎక్కడ? ఇక్కడ పొన్నూరా? వైఎస్ఆర్ ఇప్పిస్తేనా ఇక అనుమానం లేదు. సహజంగా ఆయనకి అభిమానం సహజంగా ప్రజల్లో కూడా ఇట్లా. ఇప్పుడు నేను చూసుకుంటే దాదాపు 4 రోజుల పైనుంచి అక్కడక్కడ చేసుకొస్తున్నారు. పేపర్ చూస్తూ ఉంటా. మరి కసుంటి మనిషికి వేయకుండా ఇంకెవరికి వేస్తారు? ఇంకొకరికి చెప్పినా కానీ కసుంటి మనిషికే వేయమంటాము. ఎందుకు వచ్చారు ఇక్కడికి? కళ్ళు మంటలను నీరు కమ్ముతుంటాయి, కళ్ళు చూపించుకుంటాను వచ్చావయ్యా. ఎవరు పెట్టించారు ఇది? అంబటి మురళీకృష్ణ గారే. ఆయనే పెట్టింది ఇది. అందరూ పెట్టారు, అందరూ వస్తున్నారు, ముసలివాళ్ళు పెద్దవాళ్ళు. ఫ్రీగా పెట్టారా లేకపోతే డబ్బులు తీసుకుని? లేదయ్యా, అదే లేదు, ఫ్రీగానే. ఎలా చేస్తారంటే ఈయన సేవా కార్యక్రమాలు ఇక్కడ నంబూరు గ్రామంలో? చెప్తున్నాగా మాకు జగన్ గారు అంతా, ఆయన కూడా అంతే అంతే బాగా చేస్తారు ఆయన. శాతంగానే ఇంతలోకి వచ్చింది పడ్డా. కానీ ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే ఎలా ఉంటుంది అంటారు? ఎవరు? ఆయన మంచిది. మురళీకృష్ణ గారు ఆయన గారు చుట్టూ వస్తాడు, నిల్చో వస్తారంట మా ఊరి మీద. ఎందువల్ల అంటారు? అంటే ఈ సేవా కార్యక్రమాలు పెట్టారని వస్తారా లేకపోతే ఎట్లా అండి? మనుషుల్ని బట్టి అయ్యా, మనుషుల్ని బట్టి. సేవా కార్యక్రమం కాదుగా, మనుషుల్ని బట్టి బాగా చేస్తారు. శాతం నమ్మకం ఉండేగా మేము వస్తాం. మీరు పోయినా కానీ ఎలా రెస్పాండ్ అవుతారు సార్ గారు? బాగానే ఉంటారు, రెస్పాండ్ అవుతారు, బాగానే ఉంటారు. మురళీకృష్ణ గారు వస్తే ఎలా ఉంటుంది మీ నియోజకవర్గం? బాగా ఉంటుంది, మాకు బాగానే ఉంటుందని అనుకుంటున్నాం. బాగుంటుందని. ఎక్కడికి వచ్చారు? మేము బజరంగ్ దళకు వచ్చాం. సేవాసం. ఎవరు చేపిస్తారు ఇక్కడ? అంబటి మురళీకృష్ణ గారు. ఎప్పటి నుంచి చేపిస్తారమ్మా ఇక్కడ? నిన్న ఈ రోజు. మంచిగా మీకు అంతా ఓకే, ఇది మంచి. అందరు కళ్ళజోళ్ళు వస్తున్నాయి, చక్కగా అందరూ చూపించుకుంటున్నారు. చాలా మంది బాగా మంచిది. వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్గానే ఉంది ఈ మెడికల్ క్యాంప్ వల్ల. మెడికల్ క్యాంప్ వల్ల ప్రతి ఒక్కళ్ళు ఏమేమి చూస్తున్నారు ఇక్కడ? గుండె జబ్బులకి, ఇది కళ్ళజోళ్ళకి, నేత్ర జ్యోతి, ఫిజియోథెరపీ. ఒకవేళ ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబెడితే ఎలా ఉంటుంది అంటారు ఇక్కడ? అందరికీ మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి అది ఇట్లా మంచి పనులు చేసేవాళ్ళు కావాలి కదా ప్రతి ఒక్కరికి. మంచి వారికి మంచిగా జరిగిద్ది. ఎక్కడికి వచ్చారు బాబాయ్? ఈ అంబటి మురళీకృష్ణ గారు ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి వచ్చామండి. కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. అందరికీ
కంటి పరీక్షలు, గుండె పరీక్షలు చేశారు. అన్నీ చాలా బాగా చేశారు. అంటే ఫ్రీగానే చేస్తారా, డబ్బులు ఇచ్చి చేస్తారా? అన్నీ ఫ్రీగానే చేస్తున్నారు. డబ్బులు ఎవరి దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు. మరి ఎప్పటి నుంచి చేస్తారు ఈయన సేవా కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో? ఈ నియోజకవర్గంలో 2 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. చాలామంది చెక్ చేయించుకున్నారు ఇక్కడికి వచ్చి. అందరి దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు, అంతా ఫ్రీగానే చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడితే ఎలా ఉంటుంది అసలు? చాలా బాగుంటుంది. సేవా కార్యక్రమాలు చేసే ఈయన నిలబడితే బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఆయన పోయినా కానీ పలకరించిన ఎలా పలకరిస్తారు ఏంటి? చాలా బాగా ఇక్కడే ఉన్నారు. 2 రోజుల కార్యక్రమాల్లో చాలా బాగా చేస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడితే తప్పకుండా ఇలా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు తప్పకుండా గెలుస్తారు. నమస్తే సార్, చెప్పండి. సరే, ఎందుకు వచ్చారు ఏంటి? ఇక్కడ ఒక ట్రస్ట్ నడుపుతున్నారు. ఇది బజరంగ్ జగన్నామ సంక్షేమ కార్యక్రమం ట్రస్ట్ ద్వారా అంబటి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి పొన్నూరు నియోజకవర్గంలోని పొన్నూరు మండలం, పొన్నూరు రూరల్, చేబ్రోలు మండలం, కాకాని మండలంలో మొత్తం గత 2 సంవత్సరాల నుంచి 90 క్యాంపులు పెట్టడం జరిగింది. ఈ క్యాంపు ద్వారా నిరుపేదల మధ్యతరగతి వాళ్ళకి కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి, ప్రతి మనిషికి కళ్ళజోళ్ళు, తర్వాత గుండె పరీక్ష, తర్వాత ఏమో యాంజియోగ్రాము, స్టంటు, బైపాస్ సర్జరీతో పాటు వికలాంగులు ట్రైసైకిల్ కానీ, కుంటోళ్ళకి జైపూర్ కార్డులు కానీ, వాళ్ళకి అన్ని కార్యక్రమాలు గత 2 సంవత్సరాల నుంచి 90 ప్రోగ్రాముల ద్వారా చేస్తున్నారు. ఇంకా చేస్తూనే ఉంటారు. ఈ పొన్నూరు నియోజకవర్గ ప్రజలకి ఇది చాలా ఉపయోగంగా ఉంది. ఈ 4 మండలాల వాళ్ళు వచ్చి ఉపయోగించుకొని ఇంకా మరియు రేపు ఆదివారం, సోమవారం మళ్ళీ కాకాని మండలంలో ప్రోగ్రాం ఉండేది. అందరూ ఉపయోగించారు. ఇలాంటి ప్రోగ్రాం గత 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలకి ఎవరు చేయలేదు కూడా, చేసి ఉండరు కూడా. కాబట్టి పొన్నూరు నియోజకవర్గ ప్రజలు అంబటి మురళీకృష్ణ గారికి టికెట్ కన్ఫామ్ అయితే అతనికి 1,00,000 ఓట్ల మెజార్టీతో మేము గెలిపిస్తామండి. ఎందుకంటే ఇలాంటి సేవా కార్యాలు ఎవరు చూడాల, కళ్ళజోళ్ళు ఇస్తున్నారు. అంటే ఆయనకి ఎందుకు ఇవ్వాలంటారు? ఇక్కడ సంక్షేమ పథకాలు బాగుండే, అన్నీ బాగుండే. గుండె పరీక్షలు, యాంజియోగ్రాములు, స్టంట్లు, బైపాస్ సర్జరీ, కాళ్ళు, ట్రైసైకిళ్ళు, పిల్లలకి ప్యాడ్స్, మొత్తం ప్రతిదీ. ఒక కులం, ఒక పార్టీ, ఇది అనేది లేదు. ఈ జిల్లాలో ఇంతవరకు గత 20 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ నాయకుడు చేయలేడు కూడా, చేయబోడు కూడా. అంటే తన మేలు కోసమే చేస్తున్నారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. మరి అతనికి ఇలాగా చేయాల్సిన ఇది లేదు. ఆయన ఏంటంటే స్వతహాగా ట్రస్ట్ పెట్టుకుని ఆయన చేస్తున్నారు. ఆయన పెద్ద చదువుగల వ్యక్తి, అతను పెద్ద విజ్ఞానం కలిగిన వ్యక్తి. ఈ నియోజకవర్గంలో ఆయన నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి నిలబడ్డట్టే 1,00,000 ఓట్ల మెజార్టీతో ఆయన గ్యారంటీగా, అందులో అనుమానం లేదు. గుంటూరు జిల్లాలో ఫస్ట్ టికెట్ అంబటి మురళీకృష్ణ, పొన్నూరు నియోజకవర్గం. ఇప్పుడు మురళీకృష్ణ గారు ఇక్కడ ట్రస్ట్ పెట్టి నడిపిస్తున్నారు. ఎలా ఉందండి? బాగుందన్న, నెంబర్ 1 ఉంది. అంటే ఇది రాజకీయాల కోసమే చేస్తున్నారంటారా, రాజకీయాలు అత్యధికంగా చేస్తారు? రాజకీయాలు అంటే ఇవాళ రాజకీయాలు వచ్చినాయి. అంత ముందర నుంచి ఇప్పుడు టెస్ట్ పెట్టిన కాడ నుంచి రాజకీయాలు ఏం లేవు కదా. ఫస్ట్ నుంచి కూడా టెస్ట్ నడుపుతున్నారు. ఇవాళ రాజకీయం అని ఏమి ఉండదు, బాగా చేస్తున్నారు. జగన్ అన్నది మొత్తం పథకాలు కానీ ఏదైనా కానీ ఇవన్నీ నెంబర్ 1గా ఉన్నాయి. మురళీకృష్ణ గారు ఎలాంటి పనులు చేస్తున్నారంటే ఈ నియోజకవర్గంలో? ఇప్పుడు ఉచిత నేత్ర పరీక్షలు చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు హార్ట్ ఆపరేషన్లు, సర్జరీలు, మొత్తం సంక్షేమంగా అందరికీ అందరు బాగుండాలని. దీంట్లో పార్టీ లేదు, మతం లేదు, కులం లేదు, అందరికీ బాగా చూస్తున్నారు. ఒకవేళ ఆయన ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే ఎలా ఉంటుంది? నెంబర్ 1 ఉండిద్ది అన్న, నెంబర్ 1 ఉండిద్ది, బాగుండిద్ది. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే మంచి మనిషి ఉంటాం, మంచిదే కదా మనకి. ఇంకా బాగా ఆయన చేశారు కాదని చెప్పట్లా. ఇప్పుడు ఉన్న మనిషి నెంబర్ 1 మనిషి అని మేము చెప్తున్నాం. మురళీకృష్ణ అంటే మురళీకృష్ణ గారే రావాలని ఎందుకంటారు, ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆయన మొత్తం సంక్షేమ కార్యక్రమాలు మొత్తం చేస్తున్నాడు. ఇప్పుడు మనిషికి కావాల్సిన డబ్బు కాదు, ముందర ఏంటంటే కళ్ళు బాగుంటేనే మనం ఇవాళ చూడగలుగుతాం, పని చేయగలుగుతాం. ఇప్పుడు హార్ట్ సర్జరీ, ఇప్పుడు ఊళ్ళో చాలామంది ఉంటారు, చిన్న పెద్ద మొత్తం. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. మనకి అవన్నీ అవసరం లేదు. మనకేంటంటే కావాల్సింది ఏంటంటే మన ఆరోగ్యం బాగుండాలి ముందల.
అలాంటి సేవా అవి చేస్తున్నారు కాబట్టి ఆయన కావాలండి. రాజకీయాల కోసమే చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. అవి రాజకీయాలంటే ఇవాళ ఇప్పుడు ఒక నెల 2 నెలలు చేస్తే రాజకీయం అనా? ఇప్పుడు నెల 2 నెలల నుంచి కాదు కదా, ఇది ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా, అందుకోసం రాజకీయం ఏం కాదు ఇది. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇస్తే గెలుస్తారు, నెంబర్ 1గా గెలుస్తారు. ఎందుకంటే పొన్నూరు నియోజకవర్గంలో మనకేంటంటే వైఎస్ఆర్ సిపి గెలిచింది అంత ముందలు కూడా, ఇప్పుడు కూడా గెలుస్తానికి ఛాన్సెస్ ఉన్నాయి, బాగుంది, నెంబర్ 1గా చేస్తారని మా అభిప్రాయం. మురళీకృష్ణ నమస్తే మేడం. నమస్తే. ఇక్కడ కార్యక్రమాలు జరుపుతారు, ఎలా ఉంది ఏంటంటారు? అంబాటి మురళీకృష్ణ గారు అందరికీ ఉచితంగా కంటి వైద్యం చేయించారు, హార్ట్ సర్జరీకి సంబంధించినవన్నీ చేయించారు, ప్లస్ స్కూల్లో నిర్వహించారండి ఈ కార్యక్రమాలన్నీ. స్కూల్ పిల్లలందరికీ కూడా తన వంతుగా ప్యాడ్స్, స్లేట్లు అవన్నీ పంచిపెట్టారు. చాలా పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్న పని ఈ కార్యక్రమం నిర్వహించాలంటే చాలా ఫ్రీగానే చేయించారండి. మా స్కూల్లో 2 days నుంచి జరుగుతూనే ఉన్నాయండి. చాలా మంది వ్యక్తులందరూ వచ్చి, మా ఊర్లో ఉన్న ప్రజలందరూ వచ్చి చేయించుకున్నారు, టెస్టులు అందరూ చేయించుకున్నారు. వేలాది సంఖ్యలు వస్తూనే ఉన్నారు నిన్నటి నుంచి కూడా, ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎంత అయింది, 4 అవుతుంది కదా, ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి కార్యక్రమాలన్నీ. అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టే అవకాశం ఉంది, గెలిపించుకుంటారా? ఆయన్ని తప్పనిసరిగా గెలుస్తారండి, గెలిపించుకుంటారు మా ఊరి గ్రామ ప్రజలందరూ కలిసి. ఇంత ఖర్చుతో కూడుకున్న పనులన్నీ చేయిస్తున్నారు కదండి. హార్ట్ సర్జరీలు కానీ, ఏదైనా వికలాంగులకి ఇవ్వడం కానీ, పిల్లలకు కానీ అన్ని కార్యక్రమాలు మంచిగా నిర్వహించారు కాబట్టి గెలిపించుకుంటారండి, కంపల్సరిగా గెలుస్తారు.